హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మొన్న నేను మా ఊరు ఏలూరు వెళ్ళానండి. అక్కడ జరిగే శ్రీ గంగానమ్మ తల్లి జాతర చూసి వచ్చాను. మీరు కూడా చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను, చూడండి. ఆ గంగానమ్మ తల్లికి ముగ్గురు తల్లులు ప్రతిరూపంగా భావించి అక్కడ పచ్చి తాటాకుతో వేసిన పాకల్లో ముగ్గురు తల్లుల్ని నిలిపి పూజలు చేస్తున్నారండి. గంగానమ్మ తల్లి, ఆది మహాలక్ష్మమ్మ తల్లి, వినుకొండ అంకమ్మ తల్లి, పోతురాజుబాబు వీళ్ళని మంచిగా అక్కడ ఆ పాకల్లో నిలిపి చాలా బాగా పూజలు చేస్తున్నారండి. ప్రతిరోజు ఎంతో వైభవంగా శాస్త్ర ప్రకారం చక్కగా తల్లికి పూజలు చేసి ప్రతిరోజు ఆ తల్లుల్ని ఏలూరులో ప్రతి వీధిలోనూ నగర సంచారంలో భాగంగా తిప్పుతారండి. మళ్ళీ సాయంత్రానికి మేడల్లోకి చేరుస్తారు. ఒక్క మంగళవారం మాత్రం ఆ తల్లి మేడల్లోనే ఉంటుందంటండి. అక్కడే పూజలు నిర్వహిస్తారు. మిగిలిన ప్రతిరోజు కూడా ఆ తల్లి ఏలూరులోని ప్రతి వీధిలోనూ తిరుగుతుంది. అలా ఆ తల్లి తిరగడం వల్ల అక్కడ ఎటువంటి దుష్ట పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆ తల్లి అందరినీ అక్కడ చక్కగా చల్లగా కాపాడుతుందని అక్కడ అందరి నమ్మకం అండి. నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత. చూడండి ఎంత బాగా పూజలు చేస్తున్నారో. నాకు అసలు దర్శనం దొరకదేమో అనుకొని చాలా భయపడుతూ వెళ్ళానండి. కానీ నా అదృష్టం, నేను అక్కడికి వెళ్ళిన రోజున నాకు చాలా బాగా దర్శనం జరిగింది. మనస్ఫూర్తిగా ఆ తల్లికి పూజ చేసుకొని ఆ తల్లిని కళ్ళారా ఆ తల్లుల ముగ్గురిని దర్శించుకొని పోతురాజు బాబుని కూడా దర్శించుకొని చాలా చక్కగా పూజ చేసుకున్నానండి నేను. చూడండి ఎంత మంచిగా ఆ తల్లికి నిలిపి పూజలు చేస్తున్నారో. చాలా వైభవంగా, చాలా పద్ధతిగా చేస్తున్నారండి. ప్రతిరోజు ఎంతో సంబరంగా ఆ తల్లికి పూజలు చేస్తూ ధూపదీపాలతో, నైవేద్యాలతో, డప్పుల మోతలతో ఆ తల్లికి పూజలు చేస్తున్నారండి. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ని అక్కడ ఆ తల్లికి చేస్తూ కోలాటాలతో ఎంతో సందడిగా, ఎంతో వైభవంగా అక్కడ వాతావరణం అంతా చాలా చక్కగా, మనసుకి ఆహ్లాదకరంగా, ఎంతో కన్నుల పండుగగా అనిపించిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా దర్శించుకోండి. ఆ తల్లి యొక్క దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి. బాయ్ అండి.